మళ్ళా ఈ రోజు కూడా రెవెన్యూ చట్టంలో కొత్త మార్పు ఏంటంటే ఆ భూమి లేని నిరుపేదకు అసైన్మెంట్ కల్పించడం కూడా కొత్త చట్టంలో తీసుకొని వచ్చారు. అదే మళ్ళా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆదుకుంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్. రైట్, ఇది భూభారతికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. ఇంకా తిరుగుతుంది అంతా నెట్ కరెక్ట్ రావట్లేదు. ఇంకా ప్రభుత్వం అయితే అనేక సంస్కరణలు అయితే తీసుకొని వచ్చి కొంత పేదోళ్ళకు మాత్రము ఈ పోర్టల్ ద్వారా ఇంకా మెరుగైనటువంటి సమాచారాన్ని అందించడానికి అయితే కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి అన్న మనం చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు గ్రామంలో విలేజ్లు ఉంటాయి కదా, విలేజ్లలో మనకు ఇప్పుడు మా ఇల్లు ఉన్నదన్న, మన ఇల్లుకి డాక్యుమెంట్ లేదు, గ్రామ పంచాయతీ ఉంది, దానికి డాక్యుమెంట్ లేదు, ఏదో ఇల్లు కట్టుకున్నామా ఉంటున్నామా. కానీ ఈ రోజు దానికి ఎన్ఓజీ దానికి డాక్యుమెంట్ కల్పించే సౌలత్ కూడా మనకి భూమాత కల్పించింది. ఓకే, ఈ చట్టంలో కల్పించారు.